హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సర్వీస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్సును బట్టి వన్స్ మనం స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత అండ్ స్కాలర్షిప్లో మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే రైజ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, బీఎడ్ స్టూడెంట్స్ కావచ్చు, డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు అండ్ ఎంఈడి, ఎంపెడ్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ అయినట్లయితే నార్మల్గా మనం స్కాలర్షిప్ అప్లికేషన్ చేస్తాం. దట్ ఈస్ రెన్యువల్ కావచ్చు, ఫ్రెష్ అప్లికేషన్ కావచ్చు అండ్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ కావచ్చు, గెట్ చాలానికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు అండ్ అదేవిధంగా ఏంటంటే బ్యాంక్ అకౌంట్ రీఅప్లోడ్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, రిజెక్ట్ చేయబడిన థింగ్స్ కావచ్చు అండ్ అదేవిధంగా స్కాలర్షిప్ ఇంకా పెండింగ్ ఉండడం కావచ్చు. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా దాన్ని క్లియర్ చేసుకోవాలని అయితే మనకు ఒక ఐడియా అయితే ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు సాల్వ్ చేసుకోవడం కోసం మనకు తెలంగాణ ఈపాస్ వాళ్ళైతే మనకు ఒక పోర్టల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అది మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్ని మనం విజిట్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సో ఈ యొక్క గ్రీవెన్స్లో అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ యొక్క తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అనేది మనం విజిట్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు గ్రీవెన్స్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో మనం క్వైరీ రూపంలో కానీ కంప్లైంట్ రూపంలో కానీ అయితే దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే దీంట్లో మనకున్న డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రీసెంట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ని అయితే ఈపాస్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం ఉందా అండ్ అదేవిధంగా ఆపరేషనల్ ప్రాబ్లం ఉందా అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో టెక్నికల్ ప్రాబ్లమ్ సంబంధించి అయినా ఆపరేషనల్ ప్రాబ్లమ్ సంబంధించి అయినా మనకు దీంట్లో అదర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్కి అయితే అప్లై చేయడం జరిగిందో దాంట్లో మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ వచ్చేసి స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా మన తెలంగాణ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ కార్పొరేట్ అడ్మిషన్కి సంబంధించి కానీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ కానీ, కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. అది అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినైతే అదర్ స్టేట్ చూస్ చేసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ సంబంధించి ఎంటీఎఫ్ క్వైరీస్ అయితే ఎంటీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్టీఎఫ్ అయితే ఆర్టీఎఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి అయితే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, బీఈడీ, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ సర్వీస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అదర్ స్టేట్లో మీ యొక్క పీజీ డిగ్రీ చేస్తుంటే అదర్ స్టేట్ అనేది క్లిక్ చేయాలి. ప్రజెంట్ నేను ఇక్కడ పోస్ట్ మెట్రిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను జస్ట్ మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ అనేది క్లిక్ చేసి మీ యొక్క స్కాలర్షిప్ ప్రాబ్లం టైప్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ఇష్యూకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే వారిని క్వైరీ చేయాలనుకుంటే జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే నాకు రిజిస్ట్రేషన్ కావట్లేదు సార్, మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాకు ఆల్రెడీ రిజిస్టర్ అని చూపిస్తుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. అలాంటి వారి ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ కోసం కంప్లీట్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఎడిట్ ఆప్షన్ సంబంధించిన ఇష్యూ. నార్మల్గా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సంథింగ్ మీరు ఏదో ఒకటి ఎడిట్ చేసుకోవాలనుకుంటారు, కానీ మీకు ఎడిట్ ఆప్షన్ అనేది మన యొక్క స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళు అయితే ఇవ్వరు. అలాంటప్పుడు ఒకవేళ మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఎడిట్ ఇష్యూ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. వెరిఫికేషన్ ఇష్యూ అని సో మీరు 2 months నుంచి 4 months నుంచి మీ యొక్క ఆధార్ కార్డ్ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని, బ్యాంక్ అకౌంట్ పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని ఇలా ఉన్నట్లయితే మీరు వెరిఫికేషన్ ఇష్యూ అనేది అయితే చూస్ చేసుకోవచ్చు. ఇలా మీకు సంబంధించిన రిలవెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఒకవేళ సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని, సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని, ఫార్వర్డ్ టు పిఎంయూ ఆఫీస్ అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి సెట్కి సంబంధించి. ఒకవేళ సెట్కి సంబంధించిన ఇష్యూ ఉన్నట్టయితే ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే స్కాలర్షిప్ శాంక్షన్కి సంబంధించి, రిలీజ్కి సంబంధించి డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకా నా దాంట్లో శాంక్షన్ అని లేదు సార్, పెండింగ్ ఎట్ కాలేజ్ అని ఉంది, పెండింగ్ ఎట్ సో అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని ఉంది, వెయిటింగ్ ఫర్ రిలీజ్ అని ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు మీరు క్వైరీస్ చేయాలనుకుంటే రిలీజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెరీ కాంట్రవర్సీ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూకి సంబంధించి సార్ నేను స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకున్నాను, డిగ్రీలో అప్లై చేశాను, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ప్రజెంట్ పీజీలో జాయిన్ అయ్యాను, లేదా అదర్ రీజన్ మీకు ఏ రీజన్ అయినా సరే మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో కనుక ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ ఉన్నట్లయితే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు సంబంధించి మీరు ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ఇందులో చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అప్లికేషన్ స్టేటస్లో ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ ఉంది అనుకుందాం. సో నేను దీనికి సంబంధించిన క్వైరీ అయితే చేస్తున్నాను, నా ప్రాబ్లం సాల్వ్ చేయమని ఈ యొక్క పిఎంయూ ఆఫీసర్లకు అయితే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతారంటే సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూకి సంబంధించి డూ యూ హ్యావ్ అప్లికేషన్ ఐడి అంటారు. అంటే ప్రజెంట్ మనం 2023 తీసుకున్నట్లయితే మీరు 2023లో స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ మీ దగ్గర ఉన్నట్టయితే జస్ట్ సిస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఇంకా స్కాలర్షిప్ అప్లై
చేసుకోలేదు, ప్రీవియస్లో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ ఉంది అనుకుంటే నో ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఆల్రెడీ స్కాలర్షిప్ అప్లై చేశాను అనుకుందాం. అండ్ అదేవిధంగా నాకు అక్కడ న్యూ అప్లికేషన్ ఐడి కూడా ఉంది, దట్ ఈస్ స్కాలర్షిప్ సంబంధించి. సో జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ స్కాలర్షిప్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. ఒకవేళ మీరు నో ఆప్షన్ పైన క్లిక్ చేసినా యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు అప్లికేషన్ నెంబర్ లేకపోతే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు అప్లికేషన్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నాకు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మీకు సంబంధించి ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ కావచ్చు, మీకు ఏదైతే క్వైరీ ఉందో ఆ క్వైరీకి సంబంధించిన సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అనేది దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళ, ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళ, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన స్టూడెంట్సా, అండ్ అదేవిధంగా ఏబీసీ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళ, మైనార్టీనా, డిజబుల్ పర్సన్సా, ఇలా మీ రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్వైరీ చేస్తున్న స్టూడెంట్ వచ్చేసి ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్ అనుకుందాం. సో ఎస్సీకి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ యొక్క మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన గ్రీవెన్సీ ఏదైతే మీరు క్వైరీ చేస్తున్నారో వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ మెయిల్ ఐడికి ఏదైతే ఇస్తున్నారో ఆ మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ ఇస్తారు. దానికోసం మీకు వర్కింగ్ మెయిల్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అదైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నేను ప్రజెంట్ వచ్చేసి నా యొక్క మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ప్రజెంట్ మీరు ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు ప్రజెంట్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేశారు లేదా రెన్యువల్ స్కాలర్షిప్ అప్లై చేశారు, దాంట్లో ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ ఉంది అనుకుందాం. సో అలా ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుతున్నారో డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే హన్మకొండకు సంబంధించిన డిస్ట్రిక్ట్లో అయితే చదువుతున్నాను, దట్ ఈస్ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ ఇది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ టైప్ చేయాలి. నార్మల్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ప్రకారం ప్రాబ్లం ఏంటి అంటే సో కొంతమంది స్టూడెంట్స్ నాకు మార్నింగ్ అయితే క్వైరీ చేయడం జరిగింది. దట్ ఈస్ ఏంటంటే అన్న మేము వచ్చేసి ఏంటంటే బీఎడ్ చేసి ప్రజెంట్ పీజీ చేస్తున్నాము. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే పీజీ చేసి బీఎడ్ చేస్తున్నాము. డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల మా స్కాలర్షిప్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మేము ఏం చేసామంటే మా యొక్క స్కాలర్షిప్ ఫామ్ అనేది ఎడిట్ చేసి మళ్ళీ మా డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకొని సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత మాకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అని వచ్చింది. అంతకంటే ముందు మాత్రం ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ అని లేదు. ఇప్పుడు మా ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని అయితే అడగడం జరిగింది. సో మీరు ఈ విధంగా ఫస్ట్ అయితే వాళ్ళకి కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా సో పిఎంయూ ఆఫీస్కి రమ్మని కానీ లేకపోతే కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళమని కానీ గైడ్ చేయొచ్చు. సో అప్డేట్ కోసం వెయిట్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మీ ప్రాబ్లం ఏంటి అనేది టెక్స్ట్ రూపంలో అయితే టైప్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూకి సంబంధించి నా ప్రాబ్లం అనేది టెక్స్ట్ రూపంలో అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఏ విధంగా టెక్స్ట్ టైప్ చేశాను అనేది మీకు అయితే చూపిస్తాను, క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ. సో గుడ్ మార్నింగ్ అని ఇచ్చేసాను. వెన్ వీ చెక్ మై అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి అండ్ ఇట్స్ షోయింగ్ హ్యాస్ ది ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ ప్లీజ్ సాల్వ్ మై ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని అయితే టైప్ చేశాను. అండ్ అదేవిధంగా చెక్ మై అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పడం జరిగింది. సో చెక్ మై అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ అంటే నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్. సో అది ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను. నా ప్రాబ్లమ్కి సంబంధించి వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మన యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే సో ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా మనకు సంబంధించి మనం ఏదైతే క్వైరీ చేసామో ఆ క్వైరీ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయినట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఐడి అయితే చూపిస్తుంది. జస్ట్ ఈ ఐడి అనేది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. దట్ ఈస్ మీరు మీ యొక్క ఐడిని ఉపయోగించుకొని మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది, క్లిక్ హియర్ టు ఫర్ ది గ్రీవెన్స్ స్టేటస్ అని. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న స్టేటస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐడి నెంబర్ అనేది జస్ట్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి వాళ్ళు వెరిఫై చేశారా లేదా, మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఏం చేశానంటే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి ఇక్కడ క్వైరీ అయితే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఏ డేట్లో పెట్టడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ రీసాల్వ్డ్ చేశారనుకోండి, వాళ్ళు ఏ రోజు అయితే రిప్లై ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు రిప్లై ఇచ్చినట్టయితే మనకు స్టేటస్ రూపంలో అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సో ఈ యొక్క స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ సంబంధించి కానీ, ఆధార్ కార్డ్ వెరిఫైడ్ సంబంధించి కానీ, హార్డ్ కాపీస్ వెరిఫైడ్ సంబంధించి కానీ, అమౌంట్ శాంక్షన్కి సంబంధించి కానీ, అండ్ వన్ కాలేజ్ టు అనదర్ కాలేజ్ చేంజ్ కావడం కానీ, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సో మన యొక్క పిఎంయూ ఆఫీస్ వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఈ యొక్క గ్రీవెన్సీ రూపంలో అయితే వాళ్ళకు క్వైరీ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వాళ్ళు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ ఆల్.